హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్కి పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా ఆన్సర్ని పెట్టడమే. లేబర్ బ్యూరో. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు మనకి సండే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, ఎందుకంటే సండే ఎక్కువ టైం ఉండదు కాబట్టి అందరం చిల్ అవుతూ ఉంటాం. సో 4 టాపిక్స్ మనం ఎవ్రీ వీక్ చేస్తున్న ట్రెడిషనే. ఈరోజు అందులో మొదటి టాపిక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా శాంతియుతమైనటువంటి దేశాలకు నిర్వహించినటువంటి ర్యాంకింగ్స్లో 127వ ర్యాంకును సాధించింది. చాలా తక్కువ ర్యాంక్ అది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఈ ర్యాంక్ను పబ్లిష్ చేస్తుంది. ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థ, స్వతంత్రత కలిగి ఉన్నటువంటి సంస్థ, నాన్ ప్రాఫిట్ అంటే ఎన్జిఓ లాంటి సంస్థ. ఇది గ్లోబల్ పీస్ఫుల్ అంటే ప్రపంచ శాంతికి ఒక సంకేతంగా, లేదని అనుకుంటే ఒక కొలమానంగా ఈ యొక్క ఇండెక్స్ని చూస్తారు. ఇది 163 దేశాలకు చేస్తే 127వ ర్యాంకు భారతదేశానికి లభించింది. దాదాపుగా 99.7% ప్రపంచంలో ఉన్న జనాభాను ఈ యొక్క మొత్తం ఈ ఇండెక్స్ అనేటటువంటిది కవర్ చేస్తుంది. 2026 20వ ఎడిషన్ ఇది. గతంలో ఒక 19 ఎడిషన్స్ వచ్చాయి. అయితే ఏ పారామీటర్స్ అంటే ఏ ప్రాతిపదికన ఈ యొక్క ఇండెక్స్ని చూస్తారు, ఇది ముందుగా చూద్దాం. 23 క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అంటే కొన్ని జీడిపి లాంటివి చూస్తారు, కొన్ని మన జీవితం తాలూకా నాణ్యతా ప్రమాణాలు ఎట్లున్నాయి అనే దాని మీద చూస్తారు. 3 డొమైన్లో ఎక్కువగా వీళ్ళు శాంతి అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకటి, సమాజంలో ఉన్నటువంటి పౌరులకు సామాజిక భద్రత ఏ రకంగా ఉన్నది, సామాజిక భద్రత ఏ రకంగా ఉన్నది, అది ఆడవాళ్ళ మీద కావచ్చు, లేదా సోషల్ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి పిఎఫ్లు, సిఎఫ్లు ఇట్లాంటివి కావచ్చు, ఎవ్రీథింగ్ కమ్స్ హియర్. అలాగనే డొమెస్టిక్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఆ దేశం లోపల ఉన్నటువంటి అంతర్గత కలహాలు, బాహ్యంగా ఉన్నటువంటి కలహాలు ఏ విధంగా ఉన్నాయి. అంటే భారతదేశంలో కనుక చూస్తే బాహ్యంగా పెద్ద కలహాలు లేవు, కానీ అంతర్గతంగా మాత్రం మనకి నక్సలిజం చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంది. చాలా రాష్ట్రాలను ఇది ఇబ్బంది పెడుతోంది. ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటే అప్పుడప్పుడు మనకి పాకిస్తాన్తో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మిలిటరైజేషన్ అంటే ఏ స్థాయిలో మిలిటరీ అనేటటువంటిది జనరల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మన దేశంలో మిలిటరీ హెడ్ల తాలూకా ఏజ్, రిటైర్మెంట్ అవి కూడా మనమే నిర్ణయిస్తాం కాబట్టి ఇందులో మనకి పెద్దగా ఇబ్బంది లేదు. సో ఇలా 3 అంశాల్లో లెక్క పెడతారు. ఇందులో దేశం ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైనటువంటి దేశం, పీస్ఫుల్ కంట్రీ ఐస్లాండ్ అట. దాని తర్వాత న్యూజిలాండ్, దాని తర్వాత స్విట్జర్లాండ్, దాని తర్వాత స్లోవేనియా, దాని తర్వాత ఐర్లాండ్. ఈ దేశాలు ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇవన్నీ కూడా చాలా తక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు. జనాభా తక్కువ ఉంటే గొడవలు ఎందుకు జరుగుతాయి, జనాభా ఎక్కువ ఉన్న చోట గొడవలు జరుగుతాయి. సో లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ అంటే ఏ దేశాలు అత్యంత దారుణంగా శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే రష్యాకి ఆఖరి ర్యాంక్ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యాతో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి. అలాగే సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇజ్రాయిల్, ఉక్రెయిన్ ఈ అన్ని దేశాల్లోని కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే యుద్ధ ప్రేరేపిత వాతావరణాలు ప్రజలకి నచ్చవు. సమాజంలో శాంతియుతమైనటువంటి వాతావరణం యుద్ధాల నుండి రాదు. సో కాబట్టి యుద్ధాలు జరగకూడదు. అంటే యుద్ధాలు ఎందుకు చేసుకుంటున్నాం, ఇది అసలు పెద్ద ప్రశ్న. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు భూమి ఒక్కటే జనావాసము, జీవము కలిగినటువంటి ఒక ప్లానెట్గా మనకు తెలుసు, గ్రహంగా. అక్కడ కూడా మనం దెబ్బలాడుకుంటున్నామంటే మన తాలూకా భావాలు కానీ ఇవి ఎట్లా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక రెండవ టాపిక్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సృజనాత్మకతకు మూలం ఎక్కడ ఉందంటే పరిశోధనలో ఉంటుంది. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి పెట్టుబడులు భారతదేశంలో తక్కువ జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటి, దీంట్లో ఉన్న సవాళ్ళు ఏంటి, దీనిలో తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది సిస్టమాటిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అనగానే మనకి ఒక క్రమ పద్ధతిలో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మీద శాస్త్రీయంగా మనము అనుసరిస్తూ, అంటే శాస్త్రీయత మీద కానీ, నూతన సాంకేతికతల మీద కానీ, లేదా ఇతర సృజనాత్మకతకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కానీ
మనం పెట్టేటటువంటి పెట్టుబడే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని కారణంగా మనకి కొత్త కొత్త వస్తువుల తయారీ జరుగుతుంది, కొత్త కొత్త విధానాల తయారీ జరుగుతుంది, కొత్త కొత్త సాంకేతికతల తయారీ జరుగుతుంది. సో ఉన్న ప్రోడక్ట్స్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కూడా మనము ఇది వాడచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు కార్లు ఉన్నాయి, గతంలో ఒకలా రన్ అయ్యేవి, ఇప్పుడున్నటువంటి కార్లు చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీస్తో మనం తీసుకురాగలుగుతున్నాం. ఇవన్నీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వస్తుంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల మనకి ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెరుగుతుంది. అలాగనే టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఎప్పుడైనా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి సాంకేతికత అనేటటువంటిది వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకోగలిగితే ఆ దేశం చాలా ముందుంటుంది. ఎందుకంటే మిగతా దేశాలు ఆ సాంకేతికతను వాడుకోగలుగుతాయి. సో అట్లా ఇప్పుడు ప్రపంచంలో ఇంటర్నెట్ అనేటటువంటి ఒక అంశాన్ని లేదా ఒక సేవని అమెరికా వాళ్ళు తయారు చేశారు. ప్రపంచంలో అది ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు. సో అట్లా ఒక దేశం సృజనాత్మకత, వాళ్ళకున్నటువంటి సాంకేతికతను కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఆ దేశానికి జరిగేటటువంటి లాభమే ఎక్కువ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల కన్నా. కాబట్టి ఆ రకంగా టెక్నాలజీ, సాంకేతికత అంశాలకు సంబంధించి స్వావలంబన సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్. మన టెక్నాలజీని మనమే తయారు చేసుకోవాలి. అట్లాగే ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్. ఎక్కడైనా కూడా సృజనాత్మకత ఎక్కువ ఉన్నటువంటి చోట పారిశ్రామిక వస్తువులు, పారిశ్రామిక పోటీతత్వం పెరుగుతుంది. ఏ దేశంలో అయినా ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయ రంగం మనకి కూడు పెడుతుంది, సేవా రంగం మనకి అత్యధికంగా ఆదాయం సంపాదించేటటువంటి ఉద్యోగాలను ఇస్తుంది. కానీ ఒక దేశంలో ఈ రెండూ బాగుపడాలి అంటే పారిశ్రామిక రంగం బాగుండాలి. పారిశ్రామిక రంగం బాగుండాలంటే నూతన వస్తువుల సృష్టి అనేటటువంటిది జరగాలి. అలాగనే హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనకు కనుక ఎక్కువగా డబ్బులు పెడితే అధిక నైపుణ్యం కలిగినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్, చాలా దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి 1962లో చైనా భారతదేశం దెబ్బలాడుకున్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు చైనా భారతదేశం ఇద్దరి తాలూకా జీడిపి సమానం. చెప్పాలంటే చైనా కన్నా భారతదేశం ఒక రవ్వంత ఎక్కువ ఉంది జీడిపిలో. ఈరోజు భారతదేశాన్ని కనుక మీరు చూస్తే చైనాని పోల్చి, చైనా 5 భారతదేశం కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా $30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే చైనా $20 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. భారతదేశం కేవలం $4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. మరి ఎందుకు జరుగుతుంది ఇలా? ఎందుకు అంటే భారతదేశం పారిశ్రామిక అభివృద్ధిని సాధించలేకపోయింది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెడితే పారిశ్రామిక అభివృద్ధి వస్తుంది. కాబట్టి ఇండియా గ్రాస్ ఎక్స్పెండిచర్ మనకి ఎంత ఉందంటే 1% జీడిపి కూడా లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా 3-4% జీడిపి పెడతాయి. అంటే మనకు వచ్చే $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, మొత్తం జీడిపి ఇంత ఉండదు అనుకోండి. బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే మొత్తం జీడిపి అంటే నా ఉద్దేశంలో ఒక సంవత్సరానికి అయితే అంత రాదు కదా. సో ఒక సంవత్సరంలో మనం ₹100 సంపాదిస్తూ ఉంటే ఇందులో 1% కూడా మనం ఖర్చు పెట్టట్లేదు R&D మీద. చైనా అదే సమయంలో మనకన్నా ఎక్కువ ₹500 సంపాదిస్తోంది చైనా. అందులో 2.4% R&D మీద పెడుతుంది. అదే అమెరికా అయితే మనతో పోలిస్తే 7 రెట్లు అధికంగా సంపాదిస్తోంది. అంటే మనం ₹100 సంపాదిస్తే ప్రతి ₹100కి అమెరికా 700 సంపాదిస్తుంది. 700 మీద 3.5% పెడుతోంది. సౌత్ కొరియా మనకన్నా ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దాంట్లో తక్కువ ఉన్నటువంటి దేశం అయినా 5% ఖర్చు పెడుతుంది. సో అందుకే శాంసంగ్ లాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని ప్రపంచంలోకి తీసుకురాగలుగుతుంది సౌత్ కొరియా. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో ఇది కూడా 37% టోటల్ R&D ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది. ప్రభుత్వం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాగనే లీడింగ్ ఎకనామీస్ దాదాపు 70-80% ఖర్చు పెడతాయి. కాబట్టి ఈ రకంగా R&D మన దేశంలో తక్కువ ఉంది. సో కాబట్టి రీసెర్చర్స్ పర్ మిలియన్ అంటే 10 లక్షల జనాభా ఉంటే 255 మంది పరిశోధన చేసే వాళ్ళు ఉంటారు. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మళ్ళీ మన ర్యాంక్ బాగానే ఉంది. అంటే నూతన సృష్టి బాగా జరుగుతోంది, కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా బాగా జరగాలి, తక్కువ ఉంది. అలాగనే మేజర్ షేర్ ఆఫ్ R&D కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాగా పెడుతోంది. DRDO, ISRO మీకు తెలిసిన ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. అవి ఎన్ని అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు మీకు. అంటే క్లియర్గా మనకి ఒక రిజల్ట్ కూడా ఉంది. ఎక్కువ R&D మీద డబ్బులు పెడితే అత్యధికంగా మనం విజయాలు సాధించగలుగుతాం. కాబట్టి పారిశ్రామిక రంగంలో అత్యధికంగా R&Dని పెట్టాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. సో ఓవరాల్గా మనం ఏం చెప్పాలంటే
మ్యాన్ పవర్ ఉంది, మనకి సైంటిఫిక్ మ్యాన్ పవర్ బేస్ ఉన్నప్పటికీ ఇన్నోవేషన్ అవుట్పుట్ మనకి కొంత ఇబ్బందిగా ఉంది. ప్రైవేట్ సెక్టార్ R&D కూడా పెరగాలి, ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వికసిత్ భారత్ సాధించాలంటే అధికంగా R&D మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ఫైనల్ కంక్లూజన్. ఇక మూడవ టాపిక్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. లేటెస్ట్గా న్యూస్లో వచ్చింది. ఇదేంటంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అనేది ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మందులకు ధరలను కూడా నిర్ణయిస్తుంటారు. వీళ్ళు సీలింగ్ ప్రైసెస్ పెట్టారు. అంటే క్యాన్సర్కి సంబంధించి కొన్ని మందులు ఉన్నాయి, వీటికి 50% మాత్రమే సీలింగ్ ప్రైస్ పెట్టారు. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇటీవల కాలంలో రా మెటీరియల్స్ కాస్ట్ పెరగడం వల్ల షార్టేజ్ అయిపోయి ఈ డ్రగ్స్ తాలూకా ధరలు పెంచేస్తున్నారు. అలా పెంచకుండా వాటిని తగ్గించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మనకి ఇంపార్టెంట్ అది కాదు, ఇది NPPA అనేటటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ, NPPA. వీళ్ళు ఏం చేస్తారు బేసికల్గా అంటే మందులకు సంబంధించినటువంటి ధరలను ఫిక్స్ చేస్తారు. వీళ్ళు అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, అంటే ఒక మెడిసిన్ ఉంటే అది కరెక్ట్గా దొరుకుతోందా, ఆ అవైలబిలిటీ ఎక్కడ ఉంది, ఈ రెండింటిని చెక్ చేసి దాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలు కొనగలిగేటటువంటి ధరలలో డబ్బుల్ని ఫిక్స్ చేస్తారు. 1997లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కెమికల్స్ వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దీని యొక్క మాతృ సంస్థ. అయితే దీని ఫంక్షన్స్ ఏంటంటే డ్రగ్స్ ఆర్డర్ అని మనకు ఒకటి ఉంది, డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో డ్రగ్స్కి సంబంధించి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, అంటే కొన్ని మందులు అసలు ప్రజలకు దొరుకుతున్నాయా లేవా అనేటటువంటిది కూడా మానిటర్ చేస్తారు. అందులో ఏమైనా సమస్యలు ఉంటే చక్కదిద్దుతారు. సో వీళ్ళు బేసికల్గా డేటాని కలెక్ట్స్ అండ్ మెయింటైన్స్ డేటా, వీళ్ళు మొత్తం డేటాని తీసుకుంటారు. ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత ఇంపోర్ట్ అవుతుంది, ఒక కంపెనీ తాలూకా మార్కెట్ షేర్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీలు ఎంతున్నాయి. అలాగనే డ్రగ్ ప్రైసెస్ని DPCO ప్రొవిజన్స్ ప్రకారం వీళ్ళు రివైజ్ చేస్తూ ఉంటారు. ఏవైనా డ్రగ్స్ కనుక షెడ్యూల్ 1 DPCOలో పిలిపితే వాటి తాలూకా ప్రైసెస్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి విషయాలు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేస్తారు. అదేంటంటే డ్రగ్ విధానం, అంటే డ్రగ్ అంటే ఆ డ్రగ్ అని అనుకోకండి, మళ్ళీ తేడా వస్తుంది. డ్రగ్ అంటే నా ఉద్దేశంలో మందులు అంటే మళ్ళీ ఆ మందులు కదా, వేసుకునే మందులు. సో ఈ మందులకు సంబంధించినటువంటి మార్పులు వీటి గురించి చెప్తారు. ప్రైసింగ్ రిలేటెడ్ పార్లమెంటరీ మ్యాటర్స్, అంటే ప్రైసింగ్కి సంబంధించి, అంటే మందులు తయారు చేయడం ఒకటి, అమ్మడం ఒకటి. అమ్మడం తక్కువకి అమ్మాలి, ఎక్కువకి అమ్మినాం అనుకోండి ఎవడు కొంటాడు, అది నార్మల్ మందు అయితే కొంటారు, ఈ మందులు కొనరు కదా. సో కాబట్టి ఈ మందులు తక్కువకు ఉండాలి, సో అది చూడాలి. అలాగే ప్రభుత్వం ఎప్పుడైనా విధాన రూపకల్పన చేసినప్పుడు ఆ విధాన రూపకల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు సూచనలు ఇస్తారు. సో కాబట్టి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది అఫోర్డబిలిటీ ఆఫ్ మెడిసిన్స్, అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ద మార్కెట్కి సంబంధించి ఈ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి చాలా అద్భుతమైన కీలక పాత్ర ఉంటుంది. ఇక లాస్ట్ టాపిక్ SOLAR-1. ఇది న్యూస్లో వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా SOLAR-1 అని చెప్పేసి స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్ ఒకటి ఉంది. అంటే మొత్తంగా మన వెదర్ని ఏదైతే ఉందో స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్, వెదర్ అని అనేటప్పటికీ మనకి భూమి మీద ఉన్నటువంటిది అని అనుకోండి. సో ఇదేంటంటే సోలార్ స్టార్మ్స్, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వెదరే పైన ఉన్నటువంటి రోదస్కి సంబంధించినటువంటి కారణాల వల్ల ఇది ఎలా ప్రభావితం చెందుతుంది. ఉదాహరణకి స్పేస్లో కూడా ఒక వెదర్ ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సోలార్ స్టార్మ్స్ వల్ల మన భూమి మీద ఉన్నటువంటి వెదర్ దెబ్బతింటుంది. సో అది చెక్ చేస్తుంది ఇది స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్. అంటే భూమి మీద ఉన్నటువంటి వెదర్ కాదు, వాటిని వెదర్ మానిటరింగ్ శాటిలైట్స్ అంటారు. స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్స్ ఈ రెండింటి సంబంధాన్ని చూస్తుంది అనమాట. కాబట్టి సోలార్ స్టార్మ్స్ GPS కమ్యూనికేషన్ వ్యవస్థలను చాలా ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక వార్నింగ్ ఇచ్చింది. సో ఇదేంటంటే US శాటిలైట్, ఇది ఎప్పుడు కూడా స్పేస్ వెదర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దీన్ని నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, చాలా నోన్ బాడీ, ఇది నోవా అంటారు, ఈ సంస్థ చూస్తూ ఉంటుంది. ఎర్లియర్గా దీనికి ఒక పేరు ఉండేది, స్పేస్ వెదర్ ఫాలో ఆన్ లాంగ్రేజ్ 1 అని శాటిలైట్ పేరు, దాన్ని మార్చారు. స్పేస్ వెదర్ అబ్జర్వేషన్ అట్ L12 అడ్వాన్స్ రెడీనెస్ 1 అని SOLAR-1 అనే పేరు పెట్టారు. ప్రైమరీగా ఇది ఏంటంటే సోలార్ యాక్టివిటీ, సూర్యుడి తాలూకా ఏవైనా సోలార్ స్టార్మ్స్ వీటిని ఇది పసిగడుతూ ఉంటుంది. 2025లో పంపించారు ఇది SpaceX వాళ్ళు ఫాల్కన్ 9 రాకెట్తో. ఇది సన్ని ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దానికి లాంగ్రేజ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అంటే భూమి ఆకర్షణ శక్తి, సూర్యుడి ఆకర్షణ శక్తి రెండు సమానమయ్యే చోట దీన్ని పెడతారు. దీనివల్ల ఫ్యూయల్ తగ్గుతుందన్నమాట. ఇది దాదాపుగా భూమికి
16 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది ఎప్పుడూ కాన్స్టెంట్గా సన్ని అంటే సూర్యుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అక్కడ లాంగ్రేజ్ పాయింట్లో ఉండడం వల్ల తక్కువ ఫ్యూయల్ని వాడుకొని ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ సోలార్ విండ్ని కొరోలర్ మాస్ ఎజెక్షన్స్ అంటారు. అంటే ఈ సూర్యుడి పైన ఉపరితలం పైన కొన్ని సోలార్ ఎజెక్షన్స్ జరుగుతాయి, భూమి అంత సైజులో జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. వీటి కారణంగా భూమి తాలూకా వాతావరణం పెద్దగా ఫ్లక్చువేట్ అవ్వదు, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అవన్నీ వీళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి ఒక కాంపాక్ట్ కొరోనాగ్రఫీ టెలిస్కోప్ ఉంటుంది, సూర్యుడిని కూడా చూడగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది దానికి. సో సూర్యుడి తాలూకా ఈ కొరోలర్ మాస్ ఎజెక్షన్స్ ఇమేజెస్ అన్నీ కూడా మీకు యూట్యూబ్లో మన గూగుల్లో కూడా ఉంటాయి. ఈ నోవా స్పేస్ వెదర్ సెంటర్కి పంపిస్తారు. సో గతంలో చాలా ఎక్కువ టైం తీసుకునేది, ఇప్పుడు చాలా టైం అది కూడా తగ్గించి చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. దీని కారణంగా భూమికి సూర్యుడి కారణంగా వచ్చేటటువంటి ఎఫెక్ట్ని ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల అరోరా ఫార్కాస్టింగ్ కూడా ఉంటుంది. అరోరాస్ అని చెప్పి మనకు ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తాయి, లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అట్లాగనే దీని కారణంగా పవర్ గ్రిడ్స్, మన ఎలక్ట్రిసిటీ దెబ్బతినకుండా ముందుగానే చర్యలు తీసుకోవచ్చు. నావిగేషన్ సిస్టమ్స్ని మనం జీపీఎస్ ఇట్లాంటివి పాడవకుండా చూడొచ్చు. కమ్యూనికేషన్, ఈ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడకుండా స్పేస్ మిషన్స్ ఇవన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ సోలార్ వన్ అనేటటువంటిది స్పేస్ వెదర్ ప్రిపేర్డ్నెస్లో ఒక మైలురాయి. ఎందుకంటే భూమి ఎంతకాలం ఉంటుంది అనేది ఏం లేదు, కొన్ని రోజులకి భూమి అంతమవుతుంది ఆబ్వియస్గా. ఎందుకంటే సూర్యుడు పెరుగుతాడు, ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు ఇవన్నీ చచ్చిపోతాయి. అవి చచ్చేలోపు మనం కూడా చచ్చిపోతాం, వేరే సంగతి అది. కానీ ఉన్నంతసేపు అయినా సరే మనం కాపాడుకుంటూ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీటిని కాపాడుకుంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఇంటర్ స్పేస్ ట్రావెల్కి వీటికి కనుక మనము రేపు చేయాలన్నా ఇలాంటి నూతన సాంకేతికతలు రావాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ కూడా 200 పదాల్లో రాయండి. ఇది ఈరోజు టాపిక్. ఎవరో కమెంట్ సెక్షన్లో ఒక టాపిక్ గురించి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి అడిగారు, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.